వీ న్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు కేటీఆర్. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. ప్రజా రాజధాని అమరావతి ఖర్చులపై జగన్మోహన్ రెడ్డి అబద్ధపు లెక్కలు. ఎంఏ షరీఫ్ మీడియా సమావేశం. పవన్ కళ్యాణ్ మేడే సందేశంపై పివి సింధు స్పందన. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు కేటీఆర్. మీ అందరికీ ఆప్తులు, మీరు ఇటు వస్తారా? మీ అందరికీ ఆప్తులు పెద్దలు పెద్దలు శ్రీ రాంబాబు యాదవ్ గారికి, అట్లాగే గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కార్మిక లోకంలో మీ అందరికీ సుపరిచితులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే సోదరుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ జీవన్ రెడ్డి గారు, సోదరులు మారయ్య గారు, సోదరులు నారాయణ గారు, గౌరవనీయులు సంతోష గారు, అట్లాగే దానకర్ణాచారి గారు, ఇంకా వేదిక పైన ఉన్న సోదరులు నగేష్ గారు, చెప్పిన నారాయణ పేరు చెప్పిన నువ్వేందుకు ఆగమవుతున్నావు, అట్లాగే ఇందాక రాంబాబు యాదవ్ అన్న చెప్పిన అన్ని సంఘాల నాయకులందరికీ, నేను ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు కాబట్టి వేదిక పైన ఉన్న అన్ని సంఘాల నాయకులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆనాడు ఒకనాడు మహాకవి, పేదల బాధ తెలిసిన మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అనే మాట మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. ఇది సామాన్యమైన మాట కాదు. అంటే ప్రతి రంగంలో ఏ రంగం చూసినా కూడా మరి అల్టిమేట్గా పని చేసి డెలివరీ చేసే కార్మికులు ఎవరైతున్నారో, అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పే మాటల్లో కార్మికుడు చేసే శ్రమ వల్లే లోకానికి అందం ఆకారం వస్తాయని ఒక బలంగా నమ్మి ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి మరి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. కరెక్టే కదా ఈయన చెప్పే దాంట్లో. ఇది ఖర్చు తక్కువ అవుతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది అని ఆ రోజు అనుకుంటే అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ, ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, ఒక 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అటు చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా 1000 కోట్ల అక్కడ కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే అపోతం అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరు చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ అసలు సంబంధం లేనివి ఏంటేంటివో తీసుకొచ్చేసి
వాళ్ళ మీడియా నిండా పరిచి అట్లా కొద్ది కాలం గడిపి ఈలోగా ఇంకో దాంట్లోకి పోయి అమ్మాయి మర్చిపోయినారులే అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించింది ఇంకేదన్నా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2,540 కోట్లతో కాంట్రాక్టు, కేవలం అద్దాలు. బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము, అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్ల అమ్మా అన్నాను. ఇది పోర్పుని ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడు నారాయణ గారు. ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు. ప్రజా రాజధాని అమరావతి ఖర్చులపై జగన్మోహన్ రెడ్డి అబద్ధపు లెక్కలు. ఎంఏ షరీఫ్ మీడియా సమావేశం. పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం శరవేగంతో సాగుతుంది. ఈ రాజధాని నిర్మాణం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మంత్రివర్గం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. శరవేగంతో పనులు ప్రారంభించి అనతి కాలంలో ఒక నిశ్చయమైన తేదీల్లో పూర్తి చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ రాజధాని నిర్మాణం ఈ రకంగా సాగుతుంటే మరి ఈ రాజధాని నిర్మాణం సాగుతుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు, అదే రకంగా విద్వేషపు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఏదైతే ప్రతిపక్షం ఈనాడు ఉందో, ప్రజలు ఈ ప్రతిపక్షాన్ని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా 151 స్థానాలతో గెలిచిన పార్టీ మరి ఈనాడు 11 స్థానాలకే పరిమితమైందంటే ఎందుకు పరిమితమైందనేది ఒకసారి సింహాలోకనం చేసుకునే పరిస్థితిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నట్టు కనబట్టలేదు. ఈరోజు 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం పూర్తయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి శంకుస్థాపన చేయించి ప్రధానమంత్రి గారితో మోడీ గారి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తే మరి 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న మీరు రాజధాని పేరు కనపడకుండా దాన్ని రూపుమాపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా అమరావతి రాజధానిపై విషం కక్కారు. 3 రాజధానులు 3 ముక్కల ఆట ఆడారు. ఆ రకంగా 3 రాజధానులు పేరుతో ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మొన్నటి వరకు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు నీ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. అందుకనే మీకు ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా మీలో ఎటువంటి మార్పు లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించాలి. రాజధాని అదే రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఈ రాజధానిని శరవేగంతో పూర్తి చేయడమే లక్ష్యం. ఈ రాజధాని కేవలం ఒక రాష్ట్రానికి రాజధాని కాదు, మరి యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఇచ్చే రాజధాని, అదే రకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఒక గ్రోత్ ఇంజన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా
మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై ఆమె స్పందించింది. కార్మికుల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను సింధు అభినందించింది. ఈ సందర్భంగా పివి సింధు స్పందిస్తూ కార్మికుల సంక్షేమం, గౌరవం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను చూడడం చాలా సంతోషంగా ఉంది. దీనితో పాటు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం అభినందనీయం. మేడే రోజున ఇది ఎంతో అర్థవంతమైన సందేశం. మన ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను పేర్కొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి కార్మిక జెండాను ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశ నవనిర్మాణంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదని కొనియాడారు. కార్మికుల పని గంటల కోసం ఎక్కడో మొదలైన పోరాటం ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలవుతుందని, ఆ పోరాట స్ఫూర్తిని నేటికి ప్రపంచం గౌరవిస్తోందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ రాష్ట్ర కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మికులు అంటేనే నవ నిర్మాణంలో భాగస్వాములు. కార్మికులు లేనిది ఈ భూ ప్రపంచంలో ఏ పని కూడా ముందుకు సాగదనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కార్మికులు అనంటే ఓన్లీ భవన కార్మిక సంఘము, లేకపోతే పొద్దున లేస్తే పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. కార్మికులు అంటే పొద్దున లేచిన కాడి నుంచి పొట్ట చేతులు పట్టుకొని సాయంత్రం 8 గంటల వరకు, అంటే దాదాపు 8 గంటలు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కార్మికుల కిందికే జమ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంజనీరింగ్ భాగం వాళ్ళు ఒక కార్మిక సంఘం వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక కార్మికులే. ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘాలే కాకుండా ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఒక కార్మిక సంఘాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థలు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కార్మికుల కిందికే వస్తారు. కాబట్టి కార్మికులకు 8 గంటలే పని చేయాలి అనే సంకల్పంతో ఎక్కడో చికాగోలో మొదలైనటువంటి ఆ ప్రస్థానం యావత్ ప్రపంచంలో నేటికి కూడా గౌరవిస్తూ 8 గంటలే పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కార్మికులని హక్కున చేర్చుకున్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేటికి కూడా అందరి మన్ననలు పొందుతూ అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది అనంటే ఆ ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రశాంతి డివిజన్ 58లో ఈరోజు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా కార్మికుల్లా పనిచేస్తూ 8 గంటలు పనిచేస్తా ఉన్నాం కార్మికుల కోసం. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని సంకల్పించాం. పేద బడుగు బలహీన వర్గాలకు కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నిజంగా నాకు దక్కినందుకు నేను నిజంగా గర్విస్తా ఉన్నాను. ఇదే ప్రతిరోజు కూడా వారికి కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నాకు కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరొకసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ దేశంలో, యావత్ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ కూడా చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రెస్ మిత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, కార్మిక సంఘాలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్ష సూచన. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని సూచించింది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తాయని నివేదికలు చెప్తున్నాయి. మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు కూడా ఉండే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఈ వాతావరణంతో పాటు ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా వీచే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలోని 1-2 ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా
40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 ప్రాంతాల్లో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన పల్నాడులోని జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల గరిష్ట అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అమరావతిలో 41.7, నెల్లూరులో 41.6, నందిగామలో 41.6, కావలిలో 41.4, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో 40.6 మరియు ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ట స్థాయి కన్నా 2 నుంచి 3 డిగ్రీల గరిష్టంగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ 3 జిల్లాలకు వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే హెచ్చరికను తెలియజేయడం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి అనగా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల గత 24 గంటల క్రితం కూడా ఈదురుగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేశాము. ఈరోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచుతూ సంవహన వర్షపాతమైన ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఇంకొంచెం దూరంలో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తదుపరి 2 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లతో కూడిన ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల వరకు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. గడిచిన 24 గంటల్లో జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో 64 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 41 మిల్లీమీటర్లు, పాతపట్నంలో 37 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పార్వతీపురంలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో మీడియా వార్తలను అనుసరించి 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో పాటు వడగళ్ల వాన కూడా నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఆనంద్ బావి చౌరస్తాలో నిరసనకు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు బకాయి ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రూపాయలు 10,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని, ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర కష్టాలు పడుతున్నారని, విద్యార్థులకు నష్టం జరిగే చర్యలను తిప్పి కొడతామని హెచ్చరించారు. శ్యామ్ కిరణ్, తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నది. దాదాపు ప్రతి సంవత్సరం 15 లక్షలకు పైగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి, స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు 15 లక్షలు పైగా విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముందున్న ప్రభుత్వం కావచ్చు, దాదాపు 5 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ అమౌంట్ అవ్వచ్చు, స్కాలర్షిప్ అమౌంట్ అవ్వచ్చు, దాదాపు 5 సంవత్సరాల నుండి పెండింగ్ లో పెట్టి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లా ఉన్నాయి. దాదాపు డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థి 2021 నుండి బీటెక్ అయిపోయినటువంటి విద్యార్థి కనీసం వాళ్ళ స్కాలర్షిప్లు కాదు, రియంబర్స్మెంట్ అమౌంట్ కాదు, వాళ్ళ డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ కాలేజీల నుంచి సర్టిఫికేట్ పొందినటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్ రాయాలంటే వారికి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తే ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బలహీన అవ్వచ్చు, తెలంగాణలో బడుగు బలహీన విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్లు రాయాలంటే పెండింగ్ లో రియంబర్స్మెంట్ మొత్తం కట్టాల్సిన అవసరం. వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కట్టాలంటే మొత్తం గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ అమౌంట్ మొత్తం కట్టాల్సిన అవసరం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం పెండింగ్ లో పెట్టినటువంటి ఈ 10,000 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలా. తెలంగాణ రాష్ట్రంలో చెప్తా ఉంటారు 3,70,000 కోట్లు మా యొక్క ప్రభుత్వం యొక్క బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. దీనిలో 1% కాదు కదా ఇది. తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టర్ కి స్కాలర్షిప్ 1% స్కాలర్షిప్ యొక్క విద్యార్థి యొక్క రియంబర్స్మెంట్ అమౌంట్ 1% కాదు,
0.75% తోని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 15 లక్షల మంది విద్యార్థులకి మీరు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇవ్వచ్చు. అది కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడుతా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అయిపోయిన స్టూడెంట్స్, డిగ్రీస్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, బీఫార్మసీ అవ్వచ్చు, పిహెచ్డి అవ్వచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు చెలగాటలు ఆడుకొని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ అటువంటి పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కాలేజీ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయిస్తే తెలంగాణ ప్రభుత్వం నాలుగు సార్లు కౌంటర్ దాఖలు చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి కోర్టుల హైకోర్టు ఆల్మోస్ట్ వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసింది. ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ నుంచి మీరు రియంబర్స్మెంట్ అమౌంట్ అవుతుందో దాన్ని స్టూడెంట్స్ నుంచి వసూలు చేసుకోమని చెప్పి. అంటే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా ఏం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పటికైనా మేలుకొని తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలా, తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థుల జీవితాన్ని ఆదుకోవాలా. లేకపోతే పాత ప్రభుత్వంలో కేసీఆర్ కి అయితే గతి పట్టించిండ్రో అదే గతి నీకు పడుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన నాటకాల వల్ల ఇవాళ ఫామ్ హౌస్ లో ఎట్లా అనుకున్నావు నువ్వు, అదే మళ్ళా అదే తప్పు నువ్వు ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నావు. నువ్వు మళ్ళా కొడంగల్కి నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఖబర్దార్ ఖబర్దార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు కేటీఆర్. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. ప్రజా రాజధాని అమరావతి ఖర్చులపై జగన్మోహన్ రెడ్డి అబద్ధపు లెక్కలు. ఎంఏ షరీఫ్ మీడియా సమావేశం. పవన్ కళ్యాణ్ మేడే సందేశంపై పివి సింధు స్పందన. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.